భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలను పునరుద్ధరించి పెండింగ్ లో ఉన్న క్లెయిమ్ల పరిహారాలను తక్షణం చెల్లించాలని కోరుతూ ఏపీ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వా శేషబాబ్జీ, చెక్కల్ రాజ్ కుమార్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నిట్ల శ్రీను, రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ బోర్డు పథకాలను అమలు చేయడానికి ఇంకెన్ని సంవత్సరాల సమయం కావాలని ప్రశ్నించారు. ఇసుక ధర అందుబాటులోకి వచ్చిన కార్మికులకు ఉపాధి లేదని తక్షణం ఉచిత ఇళ్ల నిర్మాణం, కాలనీ పనులు చేపట్టి కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల ర్యాలీల సందర్భంగా 2 కోట్ల ఆర్థిక సహకారాన్ని కార్మికులకు అందిస్తానని వాగ్దానం చేశారని గుర్తు చేశారు. మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకువచ్చి కార్మికుల మెడకు ఉరితాడు బిగించేందుకు సిద్ధపడుతుందని, అందుకు విరుగుడుగా మే 20న దేశవ్యాప్త సమ్మెలో ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ కుంచే చిన్న, డేగల సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు కరణం విశ్వనాథం, గడిగట్ల సత్యబాబు, ఆకుల సత్యనారాయణ, సురేష్, సిహెచ్ సాంబశివ, వి రామన్నరాజు, నూతాటి కృష్ణ, పి గోవిందాచారి, సిఐటియు నాయకులు కాళ్ళ నాగేశ్వరరావు, ద్వారపురెడ్డి క్రాంతి, నక్కెల శ్రీను, కామేశ్వరి, నందేశ్వరరావు, తాడిపర్తి రవి, జి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. అన్ని జిల్లాల్లోనూ కూడా చేస్తూ ఉన్నారు, జిల్లా కేంద్రాల్లో చేస్తున్నారు. అయితే కాకినాడ జిల్లాలో ఏంటంటే ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఉన్నందువల్ల ఆయన నియోజకవర్గంలో చేస్తూ ఉన్నారు. గతంలో ఏంటంటే భవన నిర్మాణ కార్మికులకి ఒక సంక్షేమ బోర్డు ఉండేది, దానివల్ల కార్మికులకు ఉపయోగం జరిగేది. అది వైసీపీ ప్రభుత్వ హయాంలో దాన్ని సస్పెండ్ చేశారు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చినట్టయితే కార్మికుల కోసం మళ్ళా సంక్షేమ బోర్డు అనే నిర్ణయం చేశారు, కానీ అమలు చేయలేదు. ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చి రాగానే మేము వెళ్ళి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారిని కలిసాం. ఆయన మాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లోనే తీర్మానం చేసి దీన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. ఈ రోజు వరకు కూడా ఏంటంటే ఆ పని చేయలేదు. అందువల్ల మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే తక్షణమే సంక్షేమ బోర్డు అనేటువంటిది అమల్లోకి తీసుకురావాలని కోరుతున్నాం. రెండోది ఏంటంటే ఈ బోర్డు ఏమో సస్పెండ్ చేసి బోర్డుకి సంబంధించిన నిధులేమో వేరు వేరు అవసరం కోసం చెప్పి వాడుతున్నారు. తప్పది. ఆ డబ్బులు ఏంటంటే బోర్డు కోసంగానే ఉపయోగించాలని చెప్పి కోరుతున్నాం. ఈ ఒక్క జిల్లాలోనే 2 కోట్ల రూపాయలు పరిహారం బకాయి పడి ఉన్నది. ఈ బకాయి పడిన పరిహారం అంతా కూడా తక్షణమే చెల్లించాలని కోరుతున్నాం. ఈరోజు పిఠాపురం ఎంఆర్ఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం వద్ద సుమారు 300 మంది భవన నిర్మాణ కార్మికులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయాలని కోరుతూ 5 ఏళ్ల నుంచి అన్యాయం అయిపోయాం, ఆ అన్యాయాన్ని సరిచేయండి అని కోరుతూ ఆందోళన చేయడం జరుగుతోంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12-14 మెమో ఇచ్చి ఈ సంక్షేమ బోర్డు పథకాలు అంటే భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చే పథకాలన్నీ నిలుపుదల చేశాడు. అప్పటి నుంచి 5 ఏళ్ల నుంచి కూడా ఎవరైనా ప్రమాదంలో చనిపోయినా, అనారోగ్యంతో చనిపోయినా ₹1 పరిహారం కూడా ఈ భవన నిర్మాణ కార్మికులకు అందలేదు. ఈ అందలేదన్న విషయం మీకు తెలుసు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పింది చాలా స్పష్టంగా, మేము అధికారంలోకి వస్తే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తాం, జగన్ కంటే అంతకు ముందున్న దానికంటే బాగా అమలు చేస్తామని చెప్పి లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కూటమి నేతలు అందరూ చెప్పారు. మరి అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తూ ఉంది. మేము కోరేది ఏంటంటే 9 నెలల్లో చాలా ఎక్కువ సమయమే. మాకు ప్రభుత్వ ఖజానా నుంచి ₹1 కూడా అవసరం లేదు. భవన నిర్మాణ కార్మికుల కోసం వసూలు చేసినటువంటి లేబర్ సెస్ 3000 కోట్లు ఉందని చెప్పి కార్మిక శాఖ మంత్రి అసెంబ్లీలో ప్రకటించాడు. మరి ఆ డబ్బు మాది, కార్మికుల కష్టార్జితం, మేము దాచుకున్నది. మరి ఆ డబ్బు నుంచి తీసిస్తే మాకు కొంత చనిపోయిన కుటుంబాలు రోడ్డు మీద పడిపోకుండా ఉంటాయి, అనారోగ్యం చేసిన కుటుంబాలు రోడ్డు మీద పడకుండా ఉంటాయని చెప్పి మేము కోరుతున్నాం. మరో పక్క ఇసుక రేటు తగ్గినా ప్రస్తుతానికి పనులు లేవు. ఎందుకనంటే కాలనీ పనులు లేవు, బిల్డర్లందరూ పనులు ఆపేసి కూర్చున్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే పేదలకు ఇల్లు కట్టేటువంటి పద్ధతి మొదలుపెట్టడం ద్వారా, కాలనీ పనులు మొదలుపెట్టడం ద్వారా కార్మికులు ఖాళీగా ఉన్నారు, వాళ్ళకి పని కల్పించాలి, ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తాం. గత 5 ఏళ్లలో ₹1
రూపాయి కూడా కార్మికుడికి చెల్లించలేదు. ఈ 5 ఏళ్లలో చనిపోయిన కార్మికులందరికీ కూడా ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలి, వాళ్ళకు కూడా పరిహారాలు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. పేరు రంగనేశ్వరరావు, ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి. మరి ఈరోజు పిఠాపురం నియోజకవర్గం తహసీల్దార్ కార్యాలయం దగ్గర భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని, పథకాలు అమలు చేయాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున జిల్లా అంతా కూడా భవన కార్మికులు పిఠాపురం ఈ నియోజకవర్గం కేంద్రమైన పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం దగ్గర రావడం జరిగింది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం మరి ఎంతో స్పష్టమైన హామీ ఇచ్చి కార్మికులందరినీ ఆదుకుంటాము. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీ ఖజానా నుంచి 2,450 కోట్ల రూపాయలు తీసి అన్యాయం చేసింది. కాబట్టి మా ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తామని చెప్పి ఎంతో నమ్మించడం జరిగింది. ఆ మేరకనే కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది మా కార్మికులంతా. మరి ఈరోజు పక్క రాష్ట్రంలో అమలు అవుతూ ఉంది, పక్కన ఉన్న కేరళలో అమలు అవుతూ ఉంది, తమిళనాడులో అమలు చేస్తూ ఉన్నారు. 11 నెలలు అవుతున్న ఈనాటికి కూడా అమలు చేయకపోవడంతో మరొకసారి ప్రభుత్వాన్ని మరి అన్ని సభల్లో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, భవన నిర్మాణ కార్మికులకి మేము ఖచ్చితంగా మాత్రం మేము న్యాయం చేస్తామని చెప్పారు. అందుకని చెప్పి మరి ఆయనకి మరొకసారి విజ్ఞాపన చేయడం కోసం అని చెప్పి జిల్లా అంతా భవన కార్మికులు ఈరోజు ఇక్కడికి రోడ్డు ఎక్కడం జరిగింది. కావున భవన కార్మికులకి ఇచ్చిన హామీని అమలు చేయాలి. లేని పక్షంలో మరి ఈ యొక్క ఆవేశాగ్రహాలు మరింత పెరుగుతాయి, అది ప్రభుత్వానికి మీకు మంచిది కాదని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిక తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మరి ఈ రోజుతో ముగించడం జరగట్లేదు. మరి రేపు పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉన్నారు, వాయిని కలుస్తూ ఉన్నాం. సానుకూలమైన పరిస్థితి లేకపోతే కనుక పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిపోతామని చెప్పి ఆ విధంగా కార్మికులు ఐక్యత చేసి సంక్షేమ పథకాలను సాధించుకోవడానికి ముందుకు పోరాటానికి ముందుకు వెళ్తామని చెప్పి విజ్ఞప్తి తెలియజేస్తాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ మెక్లరిన్ హై స్కూల్ గ్రౌండ్ లో మే 9, 10, 11 తేదీలలో శాంతి ప్రార్థన పండుగలు. కాకినాడ లూప్ మెమోరియల్ పీస్ టెంపుల్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ మహాసభలకు జీసస్ కాల్స్ అధినేత డాక్టర్ పాల్ దినకర్ హాజరవుతారన్న బిషప్ ఏల్చూరి విద్యాసాగర్. ఏపీ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలను పునరుద్ధరించి పెండింగ్లో ఉన్న క్లైముల పరిహారాలను తక్షణం చెల్లించాలని డిమాండ్. మండు వేసవిలో మూగ జీవులకు ఆహారం పెట్టి జీవ వైవిధ్యం కాపాడాలి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా పిలుపు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.